Yes, please complete now. సిద్ధపడరు. Yes. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాలు కూడా పెట్టనియరు. ఆ సంగతిని మర్చిపోవద్దని చెప్పదలుచుకున్నారు. Yes, Harish Ravu. అట్లంగా మీ మోసాలకు, మీ దురాక్రమణకు మీరు చేస్తున్నటువంటి యొక్క- Yes, it's over. Devendra Garu, full repetition now. Please, Harish Ravu Garu. Now you have to conclude. Yes, please start. Yes, that's enough now, please. It's only a repetition which is coming. Yes, Harish Ravu Garu. Yes, you just said that's enough. అధ్యక్ష It's only a clarification. Yes. అధ్యక్ష Yes, Harish. Yes, Yes, Harish sir. Ravu Garu. That's okay now. If you want to మీ స్టాండ్ ఏంటో చెప్తారు. Yes, please conclude. అధ్యక్ష ఈనాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క నాటకాన్ని చాలా సున్నితంగా పరిశీలిస్తున్నారు. మీరు చేస్తున్న మోసాలకు తగిన మూల్యం చెల్లిస్తారు. మొత్తం కోస్తా ప్రజానికము, రాయలసీమ కానీ ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా వీళ్ళు రోజుకో రకంగా ఆడుతా ఉన్న విషయాలన్నీ కూడా తప్పనిసరిగా అన్ని ప్రాంతాలలో రాష్ట్రంలో Yes. You are the last chief minister of Congress, I am telling you. కాంగ్రెస్ పార్టీ మోసంలో పుట్టి మోసంలో పెరిగి మోసంలో కంటిన్యూ అవుతున్నటువంటి ఒక Yes, కాంగ్రెస్ పార్టీ that's enough now. మీరు ఆ యొక్క పార్టీకి మొత్తం What the conclusion? What is this? Only repetition. Yes, thank you for that. Yes, Harish Ravu Garu. Please now start. అధ్యక్ష అధ్యక్ష Yes, please. సార్, ముందు Yes, సార్ let's start here. సార్ ఒక ముఖ్యమైన విషయం సార్ ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము సభలో లేనప్పుడు అతి ముఖ్యమైనటువంటి విషయం మీద వారు మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటికే సమయం 1 minute, yes. సార్ ఇప్పుడు What's the ఇంతసేపు కూడా clarification? ఇట్లాగా సార్ దేవేంద్ర గౌడ్ గారు చాలాసేపు చెప్పారు సార్. ఎంతసేపు చెప్పినా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చెప్పారు అని తన అక్కసంతా అన్ని పార్టీల మీద ఉన్నటువంటి అక్కసంతా కట్టి కూర్చున్నారు తప్ప తన స్టాండ్ బీయింగ్ తెలంగాణ లీడర్ ఆయన అధికారంలో ఉండగా 9.5 సంవత్సరాలు తెలంగాణ కోసం కానీ తెలంగాణ అభివృద్ధి కోసం కానీ సపరేట్ తెలంగాణ కోసం కానీ తను గాని తన పార్టీ లీడర్ తో గాని ఒక్క సందర్భంలో మాట్లాడిన సందర్భం ఒక్క ముక్క కూడా చెప్పలేదు సార్. అది కూడా కాకుండా తన స్టాండ్ గాని తన అభిప్రాయం తెలంగాణ మీద గాని తన లీడర్ తోటి తెలంగాణ గురించి తను ఏం మాట్లాడుతున్నాడని కానీ తన పార్టీ అభిప్రాయం కానీ చెప్పకుండా చెప్పినారు సార్. నేను ఈ రోజున ఆన్ రికార్డు చెప్తున్నాను, 2009లో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవుతారు. దాంట్లో చరిత్ర లేకుండా తెలుగుదేశం పార్టీ చరిత్ర పుటల్లో కూడా లేకుండా పోతుందని చెప్పేసి మాత్రం నేను చెప్తా ఉన్నాను సార్. అధ్యక్ష Yes, Harish Ravu Garu. సార్ అధ్యక్ష ఈ రోజు మేము సభలో లేని సందర్భంలో ముఖ్యమంత్రి గారు దాదాపు 1:20 నిమిషాల గురించి మాట్లాడింది. ముఖ్యంగా మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, మేము చేస్తున్నదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. ఈ రోజు చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం, దయచేసి మీతో కోరేది 1:20 అవుతుంది, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. మేము అసలు ఎందుకోసం ఈ తెలంగాణ కోసం తీర్మానం కోసం పట్టుబట్టినాము మేము మొత్తం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల దయచేసి అటు సైడ్ నుంచి డిస్టర్బెన్స్ లేకుండా మాకు పూర్తి సమయాన్ని మాట్లాడడానికి కేటాయించాలని చెప్పి ముందుగా మిమ్మల్ని కోరుతూ మా యొక్క దాన్ని ప్రారంభిస్తున్నాం సార్. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మేము సభలో లేనప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఈ ఉద్యమం గురించి ఈ అలయన్సెస్ గురించి చాలా విషయాలను కూడా తప్పుదోవ పట్టించినారు, అవాస్తవాలని వారు చెప్పడం జరిగింది. ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 42 మంది శాసనసభ్యులు 2004కు ముందు ఏం చెప్పింది సార్, వీళ్ళు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ తెస్తామని చెప్పిండ్రు. తెలంగాణ కోసం పెద్ద పెద్ద రాతలు రాసిన గోడల మీద జై కాంగ్రెస్ జై తెలంగాణ ఇవాళకి కూడా గోడల మీద కనబట్టాయి సార్. ఆనాడు వనపర్తిలో గాని, పరిగిలో గాని, నల్లగొండలో గాని బహిరంగ సభలు పెట్టి ప్రజల ముందు ప్రమాణాలు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం తెస్తాము, తెలంగాణ రాష్ట్రం కోసమే కాంగ్రెస్ తోనే సాధ్యమైంది, మాది జాతీయ పార్టీ, మేము తెచ్చి తీర్థమని చెప్పి మాట్లాడింది సార్. కానీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టి మేము పోరాటం చేస్తుంటే మీరు మాతో పొత్తు పెట్టుకోవాల్సిందే,
మీరు నిజంగా తెలంగాణ కోరితే మాతో పొత్తు పెట్టుకోవాలి, మీరు పెట్టుకోకపోతే మీరు తెలుగుదేశం పార్టీకి ఏజెంట్ అన్నారు. పొత్తు పెట్టుకోండి, మేము తెలంగాణ ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజల్ని నమ్మించిండ్రు, మమ్మల్ని కూడా నమ్మించిండ్రు. ఇవాళ నమ్మక దూరానికి వాళ్ళు పాల్పడతా ఉన్నారు సార్. ఈ రోజు ఆనాడు ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారితో సహా గులాబీ కండువాలు కప్పుకొని ఇక్కడ గెలిచినటువంటి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఒక్క జెండా కాదు, కాంగ్రెస్ పార్టీ జెండా ఒకటి కడితే గులాబీ జెండాలు 2 కట్టింది వాళ్ళ కాళ్ళకు. అంత సెంటిమెంట్ ఉండేది ఆ రోజు. అయితే ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంపై ఎటు తేల్చకుండా 4 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల్ని పక్కదో పట్టిస్తా ఉన్నారు. అధ్యక్ష, నేను కోరేది ఒకటే, చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం అంతా ఇంత కాదు, 1956 నుంచి ఇప్పటిదాకా చెప్పొచ్చు. కానీ నేను దాంట్లోకి పోకుండా నేరుగా సబ్జెక్ట్ లోకి వస్తున్నాను సార్. ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చెప్పిండు తప్పకుండా తెలంగాణ ఇస్తామన్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దేశంలో యూపీఏ ప్రభుత్వం వచ్చే సందర్భంలో కన్సెన్సస్ ద్వారా కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టినారు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి. కన్సెన్సస్ కోసం మరి ఏ విధంగా తేవాలి, ఎట్లా తేవాలి అనేటువంటి చర్చ జరిగినప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారితో ఒక కమిటీ వేస్తాము, ఆ కమిటీ 15 రోజుల్లోగానే రిపోర్ట్ ఇస్తుందని చెప్పి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసింది. తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ కు పెద్దలు చంద్రశేఖరరావు గారిని మా పార్టీ అధ్యక్షులను పిలిచి అందరూ అహ్మద్ పటేల్ గారు, సిపిఐ సిపిఎం నాయకులు, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారు, సోనియా గాంధీ గారు అందరూ కూర్చున్నప్పుడు 15 రోజుల్లో సాధ్యం కాదు, కనీసం 8 వారాలు టైం ఫ్రేమ్ పెట్టండి, 8 వారాలు అయితేనే సాధ్యమవుతుందని చెప్పి 8 వారాల్లోగా కన్సెన్సస్ తెచ్చి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ నివేదిక ఇస్తుంది, దాని ఆధారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజలకు చెప్పింది సార్. 8 వారాలు కాదు కదా సార్, ఇవాళటి వరకు ప్రణబ్ ముఖర్జీ కమిటీ రిపోర్ట్ రాలేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంటారు ప్రణబ్ ముఖర్జీ గారు అన్ని పార్టీలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన చేసే ప్రయత్నం అంతా ఇంత కాదని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ గారు అసలు మీటింగ్ గాని మాట్లాడే ప్రయత్నం చేయలే. మా తీవ్రమైనటువంటి ఒత్తిడి మేరకు కేవలం 2 సార్లు మీటింగులు పెట్టింది. ఆ 2 సార్లు మీటింగులు కూడా 15 నిమిషాలు ఒకసారి, 40 నిమిషాలు ఒకసారి ముగిసింది. వీళ్ళు అన్ని పార్టీలకు లేఖలు రాసిండ్రు. అన్ని పార్టీలకు లేఖలు రాస్తే టీఆర్ఎస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలిసి అందరితోని మేము కన్సెన్సస్ తీసుకొచ్చినాం, లేఖలు తీసుకొచ్చినాం. అన్ని పార్టీలు దాదాపు 90% పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి 90% పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు ఇచ్చినాయి. ఆ కాపీలన్నీ కూడా మా జయశంకర్ గారు ఒక బుక్ రూపంలో రాసి ఇదంతా ప్రజల ముందు, కరీంనగర్ లో ప్రజల ముందు పెట్టడం జరిగింది. అందరూ కూడా 90% పార్టీలు ఇవాళ లేఖలు ఇచ్చినాయి, తెలంగాణను సమర్థించినాయి. ఇవాళ దురదృష్టం ఏంటంటే అందరికి చెప్పినని చెప్తే మళ్ళీ తాను కుడిలో పడ్డదంటారు. అందరినీ అడిగింది వీళ్ళు తెలంగాణ మీద వైఖరి ఏంటో కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వరకు తెలంగాణ మీద వాళ్ళ వైఖరి ఏంటో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇవాళ వరకు చెప్పలే. ప్రణబ్ ముఖర్జీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు రఘువంశ్ ప్రసాద్ గారు ఉన్నారు, వారి పార్టీని కూడా అడిగిండ్రు, వారి పార్టీ కూడా తెలంగాణను సమర్థిస్తూ ఇచ్చింది. మారన్ గారు ఉన్నారు, వారి పార్టీని కూడా అడిగిండ్రు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ మీద వారి వైఖరి చెప్పచ్చు సార్? అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో ద్రోహం చేస్తా ఉంది, తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. ఇవాళ వాళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకోసం వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇవాళ ఉత్తర కోస్తా అడుగుతున్నారు, గ్రేటర్ రాయలసీమ అడుగుతున్నారు, హైదరాబాద్ ఎవరు అడుగుతున్నారు సార్? ఇదంతా మీ సృష్టి. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ఇవన్నీ సృష్టించి వీళ్ళని ఢిల్లీ పంపించి ఇంకో కాడ పంపించి ఈ తెలంగాణను అడ్డుకోవడానికి ఇవన్నీ వాదనలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా ఇటువంటి వాదనలు లేవు. తెలంగాణ ఉద్యమం ఆనాడు 1956లో రాష్ట్రం కలిపినాటి నుంచి ఇవాళటి వరకు 50 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం. ఈ గ్రేటర్ రాయలసీమ గురించో ఉత్తర కోస్తా గురించో ఏ ఒక్కనాడన్నా ఉద్యమం జరిగిందా? ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం అంతిమ దశకు వస్తుందో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి చివరి దశకు వస్తుందో ఇట్లాంటివి సృష్టించి ఈ ఆంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సృష్టించి దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అంటారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి, ఐబీ రిపోర్ట్లు వస్తున్నాయి, నక్సలైట్ల రాజ్యం అయితే అంటారు. ఎవరు సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇచ్చేది? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరి కింద పనిచేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు ఇంటెలిజెన్స్ చీఫ్ అదే రాస్తారు. దురదృష్టం ఏంటంటే ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇవాళ ఉన్నటువంటి అరవింద్ రావు గారు కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి. కేంద్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే మదన్ మోహన్ ఉన్నారో ఆయన కూడా ఇదే ఇంటెలిజెన్స్ చీఫ్ అరవింద్ రావు గారికి దగ్గర బంధువు. ఇద్దరు ఒకే జిల్లాకు చెందినటువంటి వాళ్ళు, ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఇద్దరు కూడబలుకొని ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు ఏ నివేదిక చెప్తే అదే నివేదిక పంపుతా ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు అడ్డం పడి ఈ నివేదికలు పంపించి తెలంగాణ వస్తే నక్సలైట్ రాష్ట్రం వస్తుందని చెప్పి ఇవాళ ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అసలు నక్సలైట్లు ఎక్కడ పుట్టింది అధ్యక్ష? నక్సలైట్లు పుట్టింది శ్రీకాకుళంలో పుట్టిండ్రు, ఆంధ్ర ప్రాంతంలో పుట్టిండ్రు. నక్సలైట్లు ఒక తెలంగాణలో ఉండరా? ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పిన నక్సలైట్ల గురించి? నక్సలైట్ల సమస్య అనేటువంటిది ఆర్థిక సాంఘిక సమస్య, మేము వాళ్ళని చర్చలకు పిలుస్తాం, పరిష్కారం చేస్తామన్నారు. ఏం చేసింది అధ్యక్ష? వీళ్ళు
అంటే ఇవాళ దాని మధ్యలో పిలిచి వాళ్ళని కూడా మోసం చేసేది ఇవాళ నక్సలైట్లను పిట్టల్లా కాల్చి చంపుతా ఉన్నారు. ఆనాడేమో ఆర్థిక సాంఘిక సమస్య అన్నారు, ఇవాళ వాళ్ళని ఉగ్రవాదులు అంటున్నారు, దేశద్రోహులు అంటున్నారు ఇవాళ నక్సలైట్లను. ఇదే సార్ అధ్యక్ష నక్సలైట్లు సమస్య ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్న అధ్యక్ష. వాస్తవానికి నక్సలైట్ల సమస్య ఆంధ్రలో శ్రీకాకుళంలో పుట్టి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జగిత్యాల ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే కమలాపూర్ జమ్మికుంట ప్రాంతానికి విస్తరించింది. బ్రహ్మాండమైన ఉద్యమాలు జరిగినాయి. ఇవాళ నక్సలైట్ల సమస్య ఆ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అసలు జగిత్యాలలో జమ్మికుంటలో నక్సలిజమే లేకుండా పోయింది సార్. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా నీళ్లు మేము తెచ్చుకుంటే మా అభివృద్ధి మేము చేసుకుంటే మేము నక్సలైట్ల సమస్యను మేము అడ్రస్ చేసుకోగలుగుతాం. అంతే తప్ప ఇది ఒక సాకుగా చూపించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నక్సలైట్లు ఎక్కడ లేరు అధ్యక్ష? ఒక తెలంగాణలో ఉన్నారా? దేశంలో ఏ రాష్ట్రంలో లేరా? ఇవాళ ఛత్తీస్గఢ్ లో నక్సలైట్లు ఎక్కువ. ఛత్తీస్గఢ్ లో నక్సలైట్లు కొత్తగా వచ్చిందా రాష్ట్రం ఏర్పడ్డాక? అంతకుముందు లేరా నక్సలైట్లు? ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కారం చేసుకోవచ్చు తప్ప ఇలాంటి సాకులు చెప్పి తెలంగాణను అడ్డుకుంటామంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు, తెలంగాణ ప్రజలు దీన్ని హర్షించరని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇదేదో పెద్ద జటిలమైన సమస్య, క్లిష్టమైనటువంటి సమస్య, గంభీరమైనటువంటి సమస్య, ఇండియా పాకిస్తాన్ లాంటి సమస్య, కాశ్మీర్ లాంటి సమస్య. ఏం జటిలం సార్ ఇది? ఆనాడు ఈ తెలంగాణను ఆంధ్రలో కలిపినాడు 8 మంది కాంగ్రెస్ పెద్దలు సంతకం పెడితే ఈ తెలంగాణ ఆంధ్రలో కలిసిపోయింది. చిత్తశుద్ధి ఉంటే ఏది జటిలం కాదు. జటిలం మీరు చేస్తున్నారు, జటిలం మీ ద్వారా మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప ఇది ఎంత మాత్రం జటిలమైనటువంటి సమస్య కానే కాదు అధ్యక్ష. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించి కన్సెన్సస్ ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్తే ఇవాళ అన్ని పార్టీలు కూడా తెలంగాణకు ఒప్పుకున్నాయి అధ్యక్ష. కన్సెన్సస్ అంటే వీళ్ళు ఏకాభిప్రాయం అనేటువంటి ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కన్కరెన్స్ అంటే ఏకాభిప్రాయం అధ్యక్ష, కన్సెన్సస్ అంటే విస్తృత అభిప్రాయం. కన్సెన్సస్ ప్రకారం ఇవాళ ఆనాడు వ్యతిరేకంగా ఉన్న సిపిఐ పార్టీ కూడా ముందుకొచ్చి తెలంగాణ కోసం తీర్మానం చేసింది. ఇవాళ బీజేపీ ప్రధాన ప్రతిపక్షం మీరు బిల్లు పెడితే మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉంది. సిపిఎం పార్టీ కూడా స్పష్టంగా చెప్పింది, మేము శాసన మండలిని వ్యతిరేకించినాము, వ్యతిరేకిస్తే కూడా మీరు బిల్లు పెట్టుకున్నారు, శాసన మండలిని పాస్ చేసుకున్నారు, అదేవిధంగా తెలంగాణను కూడా చేసుకుంటే మాకు అభ్యంతరం లేదనేటువంటి మాట వాళ్ళ నాయకులు సీతారాం యేచూరి గారు చెప్పింది. మా భుజం మీద తుపాకీ పెట్టి టీఆర్ఎస్ పార్టీని కాల్చొద్దని ఓపెన్ గా చెప్పింది. ఇవాళ అసలు తెలంగాణకు అడ్డంకి ఎవరు మీరు తేల్చాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు అడ్డం ఎవరు లేరు. ఇవాళ మీరు బిల్లు పెడితే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ కావడానికి పూర్తి మెజారిటీ, పూర్తి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణకు అడ్డం పడతా ఉంది, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా ఉంది. ఈ రోజు అధ్యక్ష తొందరగా కొట్టొకసారి ఇంకా చాలా విషయాన్ని కొంచెం ఆనందం ఓర్చుకోవద్దండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకున్నంత చిత్తశుద్ధి ఎవరికి లేదు, తెలంగాణ నాయకులతో నాకు చాలా సత్సంబంధాలు నేను ముఖ్యమంత్రి గారు లేని ప్రేమ చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ మీద కూడా చాలా ప్రేమ ఉడకపోతా ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ మీద ప్రేమ ఏం ప్రేమ కలిగినది? గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి లాక్కోవడం, టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్లను లాక్కోవడం, టీఆర్ఎస్ జడ్పీటీసీలను లాక్కోవడం, టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా ప్రలోభాలకు గురి చేసి వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కోవడం. సార్ మీ ప్రేమ? మీరు తెలంగాణ ఇష్టమని చెప్తుంది కనుక తెలంగాణ కోసం మీరు కృషి చేయాలి తప్ప ఎంతసేపు ఈ తెలంగాణ ఉద్యమాన్ని అంతమొందించాలి, టీఆర్ఎస్ పార్టీ నాయకులను అంతమొందించాలనేటువంటి ప్రయత్నం. మీరు ఒక నాయకుడిని అంతమొందిస్తుండొచ్చు, 100 మంది నాయకులు పుట్టుకొస్తారు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఏ ఒక్కరి కోరికనో కాదు, 3.5 కోట్ల ప్రజల యొక్క బలమైనటువంటి ఆకాంక్ష అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అభివృద్ధి అంటున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి ఏంటో మీకు చెప్తాం. కానీ ఈ రోజు తెలంగాణ అభివృద్ధి ఏం జరగలేదు, తెలంగాణ ధ్వంసమైంది. ఎట్లా ఉండేవో నేను చెప్తాను అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవంతో వాళ్ళు సెల్ఫ్ రూల్ లో బతకాలనుకుంటున్నారు. అభివృద్ధి అనేటువంటిది మా పౌర హక్కు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మా జన్మ హక్కు. ఇలా అభివృద్ధితో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అభివృద్ధితో తెలంగాణ వద్దని చెప్పలేదు. అభివృద్ధి కావాలి, మాకు తెలంగాణ కావాలి. మేము తెలంగాణ ప్రజలకు తెలంగాణ తెస్తామని మేము పుట్టాం. మీరు టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటేనే తెలంగాణ రాష్ట్రానికి ఒప్పుకున్నట్లు లెక్క. గులాబీ కండువా మీ మెడలో సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రి గారు కప్పుకున్నారంటేనే తెలంగాణ రాష్ట్రానికి ఒప్పుకున్నట్లు లెక్క. ఆ రోజు ఏమని గులాబీ కండువా కప్పుకున్నారు మీరు? ఇవాళ అదే గులాబీ కండువా మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో పామై కాటేస్తుంది, మిమ్మల్ని చంపేస్తుంది ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంతంలో. మీరు మంచి మాట కొద్ది తెలంగాణ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే అదే గులాబీ కండువా మీ మెడకు ఉరి కాక తప్పదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేసినా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఏం అభివృద్ధి చేసింది అధ్యక్ష? ఎక్కడ అభివృద్ధి జరిగింది అధ్యక్ష?
ఈ సందర్భంగా ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న అధ్యక్ష నేను ఇవాళ మేము రాష్ట్ర కేబినెట్ లో అనుకోకుండా నేను కూడా ఒక మంత్రిగా 6 మంత్రుల ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో ఆ రోజు నమ్మి మేము కేబినెట్ లో చేరినాం. తెలంగాణను అభివృద్ధి చేస్తాము, తెలంగాణ ఇస్తామంటే నమ్మి మేము ఆ రోజు కేబినెట్ లో చేరినాం. ఒకసారి మేము 6 మంత్రుల ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయినాం అధ్యక్ష. పొద్దున్నే తెలంగాణ ప్రాంతానికి ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కనాడు అడ్వకేట్ జనరల్ అనేటువంటి పోస్టు తెలంగాణకు లభించలేదు. తెలంగాణ అడ్వకేట్లలో ఆవేదన ఉన్నది చాలా వరకు. ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఏమి తెలంగాణ అడ్వకేట్లు ఎలిజిబుల్ కాదా, మాకు రావద్దా, మాకు ఆ సత్తా లేదా అనేటువంటి ఆవేదన ఉన్నది ముఖ్యమంత్రి గారు. ఈ తెలంగాణ ప్రాంతంలో కొన్ని వేల మంది అడ్వకేట్ ఉన్నారు. కనీసం మీరైనా ఒక్క అడ్వకేట్ జనరల్ ఇవ్వండి అధ్యక్ష అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కలిస్తే వారు ఒకే మాట అన్నారు. ఏమన్నా తెలుసా అధ్యక్ష, ఇది చాలా కీలకమైనటువంటి పోస్టు, నాకు నమ్మకమైనన్ని పెట్టుకోవాలి కదనయ్యా, మీరు చెప్తే ఎట్లా పెట్టుకుంటా అన్నారు. 3.5 కోట్ల తెలంగాణ ప్రజల్లో నమ్మకమైన వ్యక్తి ముఖ్యమంత్రి గారు లేరా అధ్యక్ష? తెలంగాణ ప్రజలంటే గౌరవము, తెలంగాణ ప్రజల కోసం నేను ఏదో చేస్తా అన్నాడు. ఒక అడ్వకేట్ జనరల్ ఇవ్వని పోతేనే నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. అంటే మీకు తెలంగాణ ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో ఆ ఒక్క మాటతోనే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అందువల్లనే మేము ఆ రోజు రాజీనామా చేసినాం అధ్యక్ష. సార్ హరీష్ ఇది అంటే తెలంగాణకు సంబంధించి 3.5 కోట్ల మంది పైన నాకు నమ్మకం ఉందా లేదా అనే పద్ధతిలో మాట్లాడతా. దట్స్ నాట్ కరెక్ట్. అడ్వకేట్ జనరల్ గా ఎవరైతే కావాలనో 2, 4, 6 మంది కన్సిడరేషన్ లో ఉన్నారు. వాళ్ళల్లో ఎవరైతే అంటే ఎఫిషియన్సీ ఉండాలి. అడ్వకేట్ జనరల్ జస్ట్ కాంట్ బి ఎనీవన్. వాళ్ళు ఎఫిషియన్సీ ఉండాలి, వాళ్ళ ఆలోచన విధానాలకు కొంచెం తెలిసి ఉండాలి మాకు. అదే ఉండయ్యా, ఎట్లా మాట్లాడితే ఇవన్నీ ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ అనే పొజిషన్ పర్సనల్ రిలేషన్షిప్స్, పర్సనల్ గా పరిచయాలు ఉన్నాయా లేదా అనే విషయాలు బట్టి ఉంటాయి అధ్యక్ష. దానికి 3.5 కోట్ల తెలంగాణకి ఏ విధంగా సంబంధం? దట్స్ నాట్ కరెక్ట్. అన్నటువంటి మాట గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి గారు. నమ్మకమైన వ్యక్తిని పెట్టుకోవాలి అన్నారు. తెలంగాణలో కొన్ని వేల మంది అడ్వకేట్లు ఉన్నారు. ఏ ఒక్కరు మీకు నమ్మకం లేదా అధ్యక్ష? మరి మా మీద నమ్మకం లేనప్పుడు మీరు మమ్మల్ని పరిపాలించాలి అధ్యక్ష. అందుకే మా రాష్ట్రం మాకు కావాలంటున్నాం. మీకు మా మీద నమ్మకం లేనప్పుడు మీరు మీ పరిపాలన కింద మేము ఉండదలుచుకోలేదు. అందుకే మా రాష్ట్రం మాకు కావాలని వాళ్ళు మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు ఒక సభ్యులు అంటున్నారు మంత్రిగా, మేము ఎన్ని రోజులు అధ్యక్ష 1 సంవత్సరానికి రాజీనామా చేసినాం. ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాలకు మేము బాధ్యతను కావాల్సుకోలేదు కనుకనే వీళ్ళ కేబినెట్ నుంచి రాజీనామా చేసి ఇవాళ మేము ఉద్యమాలు చేస్తా ఉన్నాం, పోరాటాలు చేస్తా ఉన్నాం. ప్రతి సమస్య కూడా ప్రభుత్వం నిలదీస్తా ఉన్నాం అధ్యక్ష. మేము వాళ్ళు చేసే పాపాలకు, వాళ్ళు చేసే తెలంగాణ ద్రోహాలకు మేము బాధ్యతను కావాల్సుకోలేదు అధ్యక్ష. అందుకే ఆ రోజు మేము రాజీనామా చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు తెలంగాణను అభివృద్ధి చేసినామని. తెలంగాణ అభివృద్ధి అంటే ఏంటి అధ్యక్ష? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టడం తెలంగాణ అభివృద్ధి అధ్యక్ష. ఇలా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి పాపం పెద్దలు పీజీఆర్ గారు చనిపోయింది. ఎంత బాధపడ్డారు అధ్యక్ష. మాతో పాటు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా పోతిరెడ్డిపాడును వ్యతిరేకించిన అధ్యక్ష. ఇలా మీరు నిజంగా పీజీఆర్ మీద నిన్న ఈ అసెంబ్లీలో తీర్మానం పెట్టి చాలా మంది సానుభూతి వ్యక్తం చేసింది. వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి కోరుకున్నారు. నిజంగా పీజీఆర్ ఆత్మ శాంతి చేకూరాలంటే ముందు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఆపండి, తెలంగాణకు న్యాయం చేయండి. అప్పుడు మీరు ఏమైనా చేయగలుగుతారు తప్ప మీరు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టడం తెలంగాణ అభివృద్ధి, పులిచింతల ప్రాజెక్టు కట్టడం తెలంగాణ అభివృద్ధి, 3 లక్షల ఎకరాల తెలంగాణ భూముల నుంచి 3వ పంటకు నీళ్లు ఇవ్వడానికి కట్టే పోలవరం ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధి అవుతా? తెలంగాణ భూముల అమ్మడం తెలంగాణ అభివృద్ధి అవుతా? తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి, ఇది తెలంగాణ అభివృద్ధి అవుతా అధ్యక్ష? 610 4 ఏళ్లైనా అమలు చేయకపోవడం తెలంగాణ అభివృద్ధి అయితే అధ్యక్ష? ఇలా గిరిజనులు ఆడపిల్లలు అమ్ముకోవడం తెలంగాణ అభివృద్ధి అధ్యక్ష? చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం తెలంగాణ అభివృద్ధి అవుతుందా? ఈరోజు మేము చెప్తలేము. తెలంగాణ ప్రాజెక్టులో అవినీతి కట్టలు తెంచుకుంది అని చెప్పి స్వయంగా కాగ్ చెప్పింది అధ్యక్ష. కాగ్ చెప్తా ఉంది తెలంగాణ ప్రాజెక్టులకు కరెంటు లేదు, ఈ తెలంగాణ ప్రాజెక్టులు పనిచేయవు, ఈ తెలంగాణ ప్రాజెక్టులు నీళ్లు పోయేవి అనేటువంటి మాట కాగ్ కూడా స్వయంగా చెప్పింది అధ్యక్ష. అంటే వీళ్ళు తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ తెలంగాణకు జీవో 34 తెచ్చిండ్రు. జీవో 34 తెచ్చి బిందు సేద్యం చేసుకోమంటున్నారు తెలంగాణలో. ఆంధ్ర ప్రాంతంలో ఏమో కాలువలు సేద్యం చేసుకుంటామంటారు, తెలంగాణలో ఏమో బిందు సేద్యం చేసుకోమంటారు. అసలు కరెంటే లేదు అధ్యక్ష మా దగ్గర. కరెంట్ లేకనే మేము ఇబ్బంది పడతా ఉంటే మళ్ళీ బిందు సేద్యానికి ఎక్కడి నుంచి కరెంట్ రావాలి?
ఆ రోజు మేము పోరాటం చేసిన స్వయంగా హోంమంత్రి జానారెడ్డి గారు కూడా మాట్లాడినట్టుగా మేము పత్రికల్లో చదివినాం. జీవో 34 రద్దు చేసుకున్నామన్నారు. అది ఎక్కడ రద్దయిందో మాకైతే తెలియదు. ఇప్పటి వరకు దానికి ఉత్తర్వులు ఏం రాలే. ఆ జీవో 34 అమల్లో ఉన్నట్టా లేనట్టా ఇంతవరకు స్పష్టత లేదు. ఈ విధంగా ప్రతిరోజు తెలంగాణను ధ్వంసం చేసే కార్యక్రమం జరిగింది. తెలంగాణ ప్రజలను విధ్వంసానికి చేసిన తప్ప తెలంగాణ అభివృద్ధి అనేటువంటిది జరుగుతలేదు. అభివృద్ధి కేవలం నామ మాత్రమే జరుగుతా ఉంది. ఇవాళ మేము కోరేది ఒకటే, 610 ఎందుకు అమలు చేయలేకపోయారండి? మీరు ఎన్ని మాటలు చెప్పినండి? ప్రతి శాసనసభలో టీఆర్ఎస్ పార్టీ 610 గురించి మిమ్మల్ని నిలదీసింది. ప్రతి సమావేశంలో ఒకసారి రోషయ్య గారు సమాధానం ఇచ్చిండ్రు, రెండోసారి డి శ్రీనివాస్ గారు సమాధానం ఇచ్చిండ్రు, ఒకసారి ఎంఎస్ఆర్ గారు సమాధానం ఇచ్చిండ్రు. ఎంఎస్ఆర్ అయితే నేను అవసరమైతే పదవి వదిలి పోరాటం చేస్తాను, చివరికి ఆయన పదవి పోయింది. ఒకసారి స్వయంగా ముఖ్యమంత్రి గారు సమాధానం ఇచ్చి జూన్ 30, 2007 నాటికి 610 అమలు చేస్తా అన్నారు. ఎక్కడ పోయింది అధ్యక్ష? ఇవాళ జూన్ 30 పోయింది. మనం మళ్ళీ ఒక సంవత్సరం జూలై, మళ్ళీ జూన్ 2008 రాబోతా ఉంది. కానీ ఇప్పటి వరకు 610 ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది అధ్యక్ష. ఓ 3 జీవోలు తీసిండ్రు. జీవో నంబర్ 72, 399, 415. ఆ 3 జీవోలు రద్దు చేసిండ్రు. అసలు 610 మొత్తం కోర్టుల చుట్టూ ఈ రోజు దాన్ని ఒక భ్రమలాగా తయారు చేసిన తప్ప ఆ జీవో అమలైనట్టు గాని తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కనబడతలేదు అధ్యక్ష. అందువల్ల మేము కోరేది ఒకటే, ఈ విధంగా ఎన్ని చెప్పుకున్నా తెలంగాణ బాధలు అన్ని ఇన్ని కావు అధ్యక్ష. ఈ రోజు తెలంగాణలో ముస్లిం మైనార్టీలకు సంబంధించిన భూములను అమ్ముకుంటా ఉన్నారు, వక్ఫ్ ప్రాపర్టీలు. ఇలా ముస్లిం మైనార్టీల మీద మాకెంతో ప్రేమ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. కానీ జరుగుతుంది ఏంటి అధ్యక్ష? వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఇలా వక్ఫ్ ప్రాపర్టీని అంటగట్టింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, వన్స్ వక్ఫ్ ఈజ్ ఆల్వేస్ వక్ఫ్ అని. సుప్రీంకోర్టు నిబంధనలు కూడా కాలరాసి సుప్రీంకోర్టు నిబంధనలను కూడా తప్పించుకోవడానికి అవసరమైతే దాన్ని తీసేసి, అంటే డిక్లరేషన్ చేస్తూ దాన్ని వక్ఫ్ ప్రాపర్టీని ఇలా అమ్ముకుంటా ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఛాయారతన్, ట్రైబల్ వెల్ఫేర్ అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఛాయారతను రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఒకసారి లేఖ రాసింది. వక్ఫ్ ప్రాపర్టీలన్నీ కూడా వెంటనే వక్ఫ్ పరం చేయండి అని చెప్పి వారు లేఖ రాస్తా ఉంటే, మరొక వైపు ప్రభుత్వం ఆ లేఖను పక్కకు పెట్టి వక్ఫ్ ప్రాపర్టీలను యాక్షన్లకు పెట్టి అమ్మే ప్రయత్నం చేసింది అధ్యక్ష. మైనార్టీల భూములు అమ్ముకుంటున్నారు. ఇవాళ మైనార్టీల మీద ప్రేమ చెప్తారు కానీ ఎక్కడ సచార్ కమిటీని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయదు ప్రభుత్వం. దేశంలో సచార్ కమిటీని అమలు చేయమని చెప్తే ఇవాళ ముస్లిం మైనార్టీలు తెలంగాణలో ఎక్కువ ఉంటారు అధ్యక్ష. ఇది చాలా మంది ప్రజల సమస్య. సచార్ కమిటీని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు, దాన్ని కూడా ఎక్కడ అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుంటే చాలా బాధ అవుతుంది అధ్యక్ష. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ కు ఇదే వక్ఫ్ ప్రాపర్టీ 400 ఎకరాలు అప్పచెప్పింది అధ్యక్ష. ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మేము అధికారంలోకి వస్తే ఎంఆర్ ప్రాపర్టీస్ లాక్కుంటామన్నారు. గోల్ఫ్ కోర్స్ ఎందుకు, మాకు తినడానికి తిండి లేదు, మాకు ఆటలాడుకోవడం కాదు, మా ప్రజలకు కూడు గుడ్డ కావాలని మాట్లాడింది అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు నేడు ఏం చేసింది అధ్యక్ష? అదే ఎంఆర్ ప్రాపర్టీస్ కి ఇంకో 115 ఎకరాలు కట్టబెట్టారు. పాపం ఎంతో మంది వ్యవసాయం చేసుకుని బతికేటువంటి పేదవాళ్ళు గత 30 రోజుల నుంచి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. అక్కడ ఆ వాళ్ళకి సంబంధించినటువంటి భూమి దాక్కొని అదే ఎంఆర్ ప్రాపర్టీస్ కట్టబెట్టుకొని వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు గుంజిందని చెప్పి మేం చెప్తలేము, స్వయంగా మీ ఎంపీ చెప్తా ఉన్నాడు, హరిరామ జోగయ్య గారు చెప్తా ఉన్నారు, మీ పార్టీ ఎంపీ చెప్తా ఉన్నారు అధ్యక్ష. అదొకటే కాదు అధ్యక్ష, ఎన్నని చెప్పమంటారు అధ్యక్ష? నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలుగుదేశం పార్టీ ఆ రోజు అమ్ముకున్నారు. ఆ రోజు ఒక ఆంధ్ర వాళ్ళకి కట్టబెట్టింది. ఆనాడు మేము చాలా తీవ్రంగా వ్యతిరేకించినాం. ఆనాడు ఇదే ముఖ్యమంత్రి గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మడం అన్యాయము, నిజాం షుగర్ ఫ్యాక్టరీని మేము అధికారంలోకి వస్తే వెంటనే మేము తీసుకుంటామని చెప్పింది అధ్యక్ష. అది తెలంగాణ ప్రజల ఆస్తి. ఆనాడు నిజాం నవాబ్ కట్టించినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష. కానీ ఇవాళ వీళ్ళు చేసింది ఏంటి అధ్యక్ష? ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ప్రభుత్వ వాటా ఇంకో 49% ఉంటే ఆ 49% కూడా అతనికే కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ హౌస్ కమిటీ వేసిండు. హౌస్ కమిటీలో మంత్రులుగా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు కూడా ఈ సభలో ఉన్నట్టున్నారు. వాళ్ళు యునానిమస్ గా రికమెండేషన్ ఇచ్చింది హౌస్ కమిటీకి. ఏమని? హౌస్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది, ఇది కరెక్ట్, ఇది తప్పు జరిగింది, దీన్ని వెంటనే ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని. హౌస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి సంవత్సరం అయినా ఇప్పటి వరకు అది సభలో పెట్టలేదు, ఆ హౌస్ కమిటీని అమలు చేసే ప్రయత్నం చేయలేదు. ఆ హౌస్ కమిటీకి చైర్మన్ గా ఉన్న రత్నాకర్ రావు గారు ఇవాళ మంత్రి అయింది. కానీ ప్రభుత్వంలో వారిండి కూడా హౌస్ కమిటీ రిపోర్ట్ ఇలా అమలుకు నోచుకోవడం లేదంటే అది తెలంగాణ ప్రజలది కాబట్టి, తెలంగాణ వాళ్ళది కాబట్టి ఇలా నోచుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఈ ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిందో ఏ హామీ కూడా ఈ రోజు అమలుకు నోచుకోవడం లేదు. ఆ రోజు పాదయాత్రలో పోయినప్పుడు చాలా మందికి డిఎస్సీ క్వాలిఫైడ్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, పార్ట్ టైం లెక్చరర్లకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఏమన్నా ఒక్కటన్నా అమలైన అధ్యక్ష? ఈ విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఏ సమస్యలు కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో
ఏమంటారు Yes, sir. Please complete. సార్ సార్ చాలా ఉన్నాయి సార్, మా బాధలు చెప్పుకొని సార్. తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు లాస్ట్ డే కాదులే, ఇంకా అవకాశాలు వస్తుంటాయి మీకు. మేము ప్లీజ్ తెలంగాణ ప్రాంతంలో ఆపర్చునిటీస్ మేము ఏం చెప్తున్నాం సార్, మా బాధలు చెప్తున్నాం, ఎవరిని దూషించడం లేదు కదా సార్. చెప్పండి. తెలంగాణ ప్రాంతంలో కాలువ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఎంతసేపు తెలంగాణ లిఫ్ట్ అంటారు తప్ప తెలంగాణకు ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఉంది, కాలువల ద్వారా గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి. దానికి కేవలం 6 గ్రామాలు మాత్రమే సపోర్ట్ అవుతుంది. ఆ ఇచ్చంపల్లి ప్రాజెక్టు వీళ్ళు స్టార్ట్ చేయరు. 300 గ్రామాలు సపోర్ట్ చేయటువంటి పోలవరం ప్రాజెక్టు కట్టమంటారు, ఏ అనుమతులు లేకుండా కట్టమంటారు. పక్క రాష్ట్రాలు ఒప్పుకున్నా అన్ని అనుమతులున్నా గ్రావిటీ ద్వారా తెలంగాణ నీళ్లు వచ్చే అవకాశం ఉన్న ఇచ్చంపల్లి ప్రాజెక్టు స్టార్ట్ చేయరు. లెండి కాలువల పనులు తొందరగా దానికేదో నామమాత్రం బడ్జెట్ చేసి చేస్తున్నాము అనిపించే ప్రయత్నం చేస్తారు. ఆదిలాబాద్ లో లోయర్ పెనుగంగ ఉన్నది, అది గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. లోయర్ పెనుగంగకు ఎంత తక్కువ బడ్జెట్ పెట్టింది అధ్యక్ష. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి లోయర్ పెనుగంగను పూర్తి చేయలేరా అధ్యక్ష? ప్రాణహిత ప్రాజెక్టు, ప్రాణహిత చేవల ప్రాజెక్టు అని చెప్పి ఇవాళ ప్రాణహితను ఊరిస్తున్నారు తప్ప దానికి బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి లేదు. మీరు ఎందుకు సార్ ఓకే వద్దాలి నారాయణ రెడ్డి గారు, మీరు మీ పెళ్లి పత్రికలోనే తెలంగాణ రాష్ట్రం అని కొట్టుకున్నా అంటారు, ఇవాళ మాత్రం నోరు మూసుకుని అలా కూర్చుంటే ఏం లాభం? ఇప్పుడు ఆనాడు ఎప్పుడు కాదు, ఇవాళ మాట్లాడండి మీరు తెలంగాణ ప్రజల కోసం. ఇవాళ మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం మీరు కూర్చున్నారు. మా తర్వాత మాట్లాడండి సార్. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో గల్ఫ్ బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు సార్. ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము 3 సార్లు పోయినాం సార్. ఈ గల్ఫ్ బాధితుల సమస్య 100% తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇక్కడ కనీసం వసతులు లేక, ఉద్యోగాలు దొరకక, సాగునీరు లేక, వ్యవసాయం నడవక ఒక్కొక్కరు ₹1,00,000 అప్పు చేసి దుబాయ్కో మస్కట్కో బతకపోతే ఆ ప్రభుత్వాలు విధించిన ఆంక్షల వల్ల వాళ్ళంతా కూడా రిటర్న్ వచ్చి ఇలా చాలా మంది గల్ఫ్ బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గల్ఫ్ బాధితులు ఆత్మహత్య చేసుకుంటారు. కనీసం ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వండి అంటే ఎక్స్గ్రేషియా కాదు కదా, ఒక్కసారి పరామర్శ కూడా ఇవాళ గల్ఫ్ బాధితులు నోచుకోలేదు. దురదృష్టం ఏంటంటే మంత్రి షబ్బీర్ అలీ గారి నియోజకవర్గంలోనే ఒక 15 మంది గల్ఫ్ బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. ₹1 ఎక్స్గ్రేషియా అయ్యలే, ఒక్కనాడు పరామర్శించలే. నిజంగానే ఇదే ఆత్మహత్యలు ఆంధ్ర ప్రాంతంలో జరుగుంటే మీరు చూస్తూ ఊరుకునే వాళ్ళ అధ్యక్ష, మీ నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు కాదా అధ్యక్ష? ఇది దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం చెప్పినారు. ఆయనకు చరిత్ర తెలుసో తెలియదో, కేసీఆర్ గారు ఆయననే గల్ఫ్ ఏజెంట్ గా ఇలా గల్ఫ్ లో మోసపోయిన వాళ్ళు దానికి మెయిన్ కారకుడు కేసీఆర్. అది మర్చిపోకమనండి. అతను చేపట్టి ఇవాళ కామారెడ్డిలో గాని సిద్దిపేటలో గాని 100 కుటుంబాలు ఆత్మహత్యల సమానంలో చేసుకున్నారంటే అప్పుడు గల్ఫ్ తో చూపించింది అతడే ఏజెంట్ గా చేసినాడు. ఈయన పాస్పోర్ట్ ఫేక్ పాస్పోర్ట్ తయారు చేసింది వాళ్ళే. ఇవాళ వాళ్ళు మార్చేసేది. ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే చేత కాదు. తెలంగాణలోకి అన్యాయం చేసింది వాస్తవము, అది చెప్పలేక ఓడలేక మొదలు కొట్టినట్టుగా వారు మాట్లాడుతున్నారు. అంతే తప్ప నిజంగా మరి చెప్పమనండి, పోయి ఒక్కరిని పరామర్శించిందా చెప్పమనండి. 15 మంది మీ నియోజకవర్గంలో చచ్చిందా చనిపోలేదా చెప్పండి. మీరు ఒక్కరినైనా పరామర్శించిందా? ₹1 ఎక్స్గ్రేషియా ఇచ్చిందా? ఎన్నిసార్లు మేము ముఖ్యమంత్రి గారిని కలిసాం చెప్పండి. one minute, let the minister. Yes, minister గారు. అధ్యక్ష, నా పేరు తీసినారు కాబట్టి చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి ఆదేశాన్ని మేరకు నేను విదేశాలు వెళ్లి దుబాయ్కి వెళ్లి 2 సార్లు కూడా అమ్నెస్టీ టైం కు ఎక్స్టెండ్ చేపించి అక్కడి నుంచి 1259 మందిని ఫ్రీ టికెట్ తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. అది ప్రభుత్వ ఖర్చుతో. రెండవది అధ్యక్ష, ఈ ఏజెంట్స్ మోసం చేసినారు అధ్యక్ష. వినండి అధ్యక్ష, మోసాలు చేసినారు. మోసాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్న లేబర్ మినిస్ట్రీకి ఇది ఉంది. లేబర్ మినిస్టర్ గా 2 సంవత్సరాలుగా కేసీఆర్ గా ఉండి ఆయన లేబర్ మినిస్టర్ గా ఏం సాధించినారు అధ్యక్ష? ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇవాళ కరీంనగర్ లో, ఈ రోజు నిజామాబాద్ లో ఇక్కడ కార్మికులు అక్కడ ఇబ్బందులు పాలైతే ఒక్కసారైనా విదేశాలకు పోయి కానీ ఆయన మినిస్ట్రీలో ఆయన చేయలేని శాతగాని పనులకు మేం చేసుకొచ్చినాం. ఇవాళ మాకు ఏం చూపించేంత ఘనత మీకు లేదు, మీకు చరిత్ర లేదు అని కూడా నా పేరు తీసేంత ధైర్యం మీకు ఉండకూడదు. నేను చేసిన విషయంలో కూడా చెప్తున్నాను అన్నమాట. నేను 53,000 ఓట్లతో గెలిచిన నాకేం చేస్తాం?
రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది సార్. కేసీఆర్ బతిలాడి దండం పెట్టి కామారెడ్డి దొరికిపోయింది, ఆ రోజు గెలిచే పరిస్థితి లేదని. ఇలా కేసీఆర్ గురించి మాట్లాడే హక్కు గాని నైతిగా ఆయనకు లేదు సార్. సూర్యుడి మీద ఉమ్మేస్తే ముఖం మీద పడ్డట్టు ఆయన ముఖం మీదనే పడ్డది తప్ప అది కేసీఆర్ విమర్శించే స్థాయి ఇవాళ రెడ్డి గారికి లేదు. కేసీఆర్ పుణ్యమే ఆయన గెలిచుడు, కేసీఆర్ బొమ్మ పెట్టుకోవాలి పొద్దుగాలు వేస్తే ఆయన. ఇలా కేసీఆర్ గురించి మాట్లాడే హక్కు రెడ్డి గారికి లేదు. అయితే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం అధ్యక్ష, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి సార్ తెలంగాణ ప్రజలకు. మీరు తెలంగాణ ఇస్తామని చెప్పిందా లేదా? తెలంగాణ ప్రజలకు తెలంగాణ తెస్తామని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ విషయం మీద ఎందుకు తేల్చడం లేదు? అసలు కాంగ్రెస్ పార్టీగా మీ వైఖరి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మీరు ఎందుకు చెప్పలేదు? ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సార్, మీరు కూడా ఉన్నారు సార్ ఈ ఫోటోలో, మీరు కూడా అప్పుడు 42 మందిలో ఒక సభ్యులు సార్. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బైకాట్ చేస్తూ ఇదే అసెంబ్లీకి ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ ముందు మీరు ప్రతిజ్ఞ చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తాము, తెలంగాణ వచ్చి తీరాల్సిందే, ఇది మా ఆత్మగౌరవం సమస్య, ఈ రాష్ట్రంలో మేము ఉండమని చెప్పి 42 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు గన్ పార్క్ లో చేసిండ్రు. ఏమైంది సార్ ఈ 42 మంది? ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు సార్? ఎందుకు వీళ్ళ నోళ్ళు మూసుకుపోయినాయి సార్? అంటే అధికారంలోకి వస్తే 2 దాఖలు తోడు ఉంటాయా సార్? అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలోకి వస్తే ఒక మాట సార్ వీళ్ళు? చెప్పండి. శ్రీధర్ బాబు గారు. సార్ చాలా చెప్తా ఉన్నారు మా మిత్రులు హరీష్ రావు గారు. కాంగ్రెస్ పార్టీ అసలు టీఆర్ఎస్ పార్టీ లేకుండానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లేదని మాట్లాడుతా ఉన్నారు. చాలా సంతోషం. కానీ వారు ఒక్కసారి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో ఎన్ని సీట్లు నిలబడ్డారు, ఎంతమంది అసెంబ్లీలో గెలిచి వచ్చారో ఒక్కసారి వారు అది కూడా గణాంకాలు చూడమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఎప్పటి వరకైతే ఈ రోజు అసెంబ్లీ గురించి కాదు, ఈనాడు ప్రజల గురించి పనిచేసేందుకు వచ్చాం. అధికారంలో ఉంటాం, ఒకరోజు అధికారంలో లేవు, కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ప్రజల గురించి ప్రజల మనసులో ఒక చోటు సంపాదించుకోవాలనే ఆలోచన చేసే క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకుడు కానీ ఈ రోజు కాంగ్రెస్ చిన్న కార్యకర్త పనిచేస్తున్నాడని మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు ఒకరోజు మాట మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ రోజు మా నాయకురాలు గులాబీ కంటు వేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు వారి నాయకుడు కానీ వారికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా వేసుకోవాలని లేదా అని ఒక్కసారి గుర్తు చేసుకోమని కోరుతున్నాను అధ్యక్ష. ఈ రోజు ఒక సెంటిమెంటల్ అంశాన్ని నేను వారిని కూడా కోరుతా ఉన్నాను. నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరంగా కాదు, మీరొక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఎన్ని దూషణలు చేసినా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఓ సెంటిమెంటల్ ఇష్యూ తీసుకొని వెళ్తా ఉన్న సమయంలో ఒక చాలా సెన్సిటివిటీ ఉన్న విషయాన్ని తీసుకొచ్చి అభివృద్ధికి ముడిపెడతామని ఆలోచన చేస్తా ఉన్నారు. అభివృద్ధి జరుగుతా ఉంది తెలంగాణలో, కానీ మేము చెప్తా ఉన్నాం తెలంగాణ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెప్తా ఉన్నాను ఏంటంటే సార్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు గాని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త గాని ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంది, తెలంగాణ వద్దు అని అంటలేరు. తెలంగాణ రావాలి, మా అధిష్టాన్ని ఒప్పించే కార్యక్రమం భాగంలో మీరు తప్పుదో పట్టించేందుకు ప్రయత్నం చేయకండి. మనం ఏదైతే అనుకున్నామో దాన్ని సాధించేందుకు ప్రయత్న భాగంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఆలోచన చేయాలి తప్ప తప్పుడు ప్రచారంతో తప్పుడు నినాదంతో కాంగ్రెస్ కార్యకర్త మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మేము ఊరుకోమని మనం చేస్తా ఉన్నాం. హరీష్ రావు గారు. బాబు గారు సార్ మీ ద్వారా శ్రీధర్ బాబు గారు అడుగుతున్నా సార్, కరీంనగర్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ గారు రాజీనామా చేస్తే వీరే డీసీసీ అధ్యక్షుడు ఏమని తీర్పించింది సార్? కరీంనగర్ లో వీళ్ళు 60 కోట్ల రూపాయలు పంచారు, క్రికెట్ కిట్లు పంచారు, ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు 3 రోజులు ఉన్నారు కరీంనగర్ లో. ఏం తీర్పించారు శ్రీధర్ బాబు గారు? 2 లక్షల మెజార్టీతో కేసీఆర్ గారు గెలిపించారు. తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిండ్రు. రేపు కూడా అదే జరుగుతుంది. ఇవాళ నిజంగానే మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కట్టుబడి ఉంటే దమ్ముంటే మీరు రాజీనామా చేయండి. ఇవాళ మేము రాజీనామా చేస్తున్నాం, మేము తెలంగాణ తెస్తామని గెలిచినాం. తెలంగాణ తేవనప్పుడు మీరు రాజీనామా చేయండి, మేము రాజీనామా చేస్తాం. ప్రజలకు కూడా ప్రజలు తీర్పునిస్తారు. చేత కాకపోతే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. తెలంగాణ ప్రజలకు చంపేసుకొని క్షమాపణ చెప్పి మేము తప్పు చెప్పినాము, మేము తెలంగాణ తేవాము అని చెప్పండి తప్ప మీరు ఈ విధంగా తెలంగాణ పేరుతో కాలయాపన చేసి పదవులు అనుభవిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ప్లీజ్ కంప్లీట్. సార్
టైం ఇవ్వాలి సార్. మీరు ఇట్లా అంటే సార్ కొద్దిగా టైం ఇవ్వాలి సార్. పూర్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అభివృద్ధి చేసిన అంటున్నారు అధ్యక్ష. నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని. రాయలసీమ ప్రాంతంలో 4 జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ 4 జిల్లాలకు 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ 10 జిల్లాల అధ్యక్ష. ఎన్ని జిల్లాల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి కడపలో మెడికల్ కాలేజ్ లేకపోతే గుర్తొచ్చింది కానీ తెలంగాణ 8 జిల్లాల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదని చెప్పి ముఖ్యమంత్రి గారికి గుర్తు రాలేదు. ముఖ్యమంత్రి గారికి కడపలో యూనివర్సిటీ పెట్టుకోవడానికి గుర్తొచ్చింది కానీ తెలంగాణ జిల్లాల్లో యూనివర్సిటీలు లేవు అనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారికి గుర్తు రాలేదు. ముఖ్యమంత్రి గారు కడప జిల్లాను 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అని చెప్తున్నారు. ఇవాళ మా మంత్రులు చెప్తా ఉంటారు తెలంగాణ అభివృద్ధి చూస్తే మాకు చక్కెర వస్తుంది, మేము కింద పడిపోతామని తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, కడప జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధిలో సగం అభివృద్ధి తెలంగాణలో ఏ జిల్లాలో జరిగిందో మీరు చెప్తారా? మీకు ధైర్యం ఉందా? ఎక్కడ చర్చిద్దామో నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తున్నది చేతలకు మాటలకు పొంతన లేదు అధ్యక్ష. తెలంగాణ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు, నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మేము కోరేది ఒకటే అధ్యక్ష, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. వారి దగ్గర కార్యదర్శిగా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు, సిఎల్పి సెక్రటరీగా ఉన్న చిన్నారెడ్డి గారు, డిప్యూటీ లీడర్ గా ఉన్నటువంటి పెద్ద డి శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా ఇదే సభలో వెనుకబడిన ప్రాంతాల గురించి చర్చించినప్పుడు ఏం మాట్లాడింది అధ్యక్ష? ఒక్కసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష. చిన్నారెడ్డి గారు ఏం మాట్లాడిందో సెప్టెంబర్ 13 చిన్నారెడ్డి గారు మాట్లాడింది అధ్యక్ష. The Congress Legislative Party Secretary Dr. G. Chinnareddy on Wednesday demanded that Assembly pass a resolution on formation of a separate Telangana on the lines of motions adopted in Madhya Pradesh, Uttar Pradesh. ఈ రోజు మేమేం అడుగుతున్నాం అధ్యక్ష? ఆ రోజు చిన్నారెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే కోరిందో అదే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు చిన్నారెడ్డి గారు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు పర్మిషన్ లేకుండానే సిఎల్పి సెక్రటరీ గారిని మాట్లాడతారు అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఈ అసెంబ్లీలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కోరిందో ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, మీరు సభానాయకుడిగా ఉన్నారు, మీరు వెంటనే తీర్మానాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పి ఆనాడు మీరు అడిగిందో మేము అడుగుతా ఉన్నామని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంటే ఒక మనిషికి 2 నాలుకలు ఉండే కదా అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక మాట. నా అధ్యక్ష ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలి. ఇవాళ వాళ్ళ పార్టీ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలీ గారు ఢిల్లీలో మాట్లాడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటున్నారు. ఇవాళ వాళ్ళ పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతూ వారు అసెంబ్లీలో తీర్మానం చేయాలంటారు. మరి మీరు చేయండి తీర్మానం. ఎందుకు తీర్మానం చేయడానికి మీరు సంకోచం చేస్తున్నారు? మీరు నిజంగా ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోదలుచుకున్నారా లేదా నిలబెట్టుకోదలుచుకోలేదా అనేటువంటి విషయాన్ని ఈ రోజు నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ మాటికి సోనియా గాంధీ గారి చేతిలో పెట్టాం, సోనియా గాంధీ గారు జడ్జి అంటున్నారు. మేమేం సోనియా గాంధీ గారి చేతిలో పెట్టలే. యూపీఏ చైర్పర్సన్ గా తాను యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఉంది కనుక దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్పి మేము చెప్పినాం తప్ప వారి చేతిలో పెట్టలే. అయినా ఇంకొక విషయం అధ్యక్ష, నమ్మడం మా తప్పు కాదు, బట్ నమ్మిన వారిని మోసం చేయడం తప్పు అవుతుంది అధ్యక్ష. ఇలా 4 సంవత్సరాలు వెయిట్ చేసాం మేము. 4 సంవత్సరాలుగా ఎటు తేల్చకుండా ఇంకా తొందరపడ్డారంటే ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి అధ్యక్ష? మీరు అసలు ఇస్తారా? ఇవాళ ఏ సంగతి చెప్పండి తెలంగాణ ప్రజలకు. అంతే తప్ప మీరు ఈ విధంగా కాలయాపన చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మీరు ఒక్క విషయం స్పష్టం చేయండి, 2009లోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు సంబంధించిన రోడ్ మ్యాప్ మీద తెలంగాణ రాష్ట్రాన్ని అసలు ఏర్పాటు చేస్తారా చెయ్యరా? అసలు కాంగ్రెస్ పార్టీగా మీ వైఖరి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఎందుకు చెప్పలేదు, ఎప్పటిలోగా చెప్తారనేటువంటి విషయాన్ని తెలియజేయాలని చెప్పి మేము మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. దురదృష్టమైనటువంటి అధ్యక్ష, ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా తెలంగాణ విషయం రాగానే మమ్మల్ని హేళన చేస్తా ఉంటారు. గతంలో మేము తెలంగాణ మంత్రులు మేమందరం రాజీనామా చేస్తున్నామని చెప్పి ఒక పత్రికా విలేకరు అడిగితే హేళనగా అయితే ఏంటట అని ఒకసారి మాట్లాడతారు. ఒకసారి పత్రికా విలేకరుల సమావేశాల్లో తెలంగాణ గురించి మీ కామెంట్ ఏంటి అంటే 100 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటే తెలంగాణ అంటారు. అంటే ఏంది అధ్యక్ష? ఇవాళ కూడా మాట్లాడతారు అసెంబ్లీలో తెలంగాణకు నేను అడ్డం లేను పొడుగు లేను అంటే ఎంత వ్యంగ్యంగా మాట్లాడము, ఎంత హేళన చేయడము. అంటే తెలంగాణ ప్రజలంటే మీకు అంత హేళన, అంత వ్యంగ్యంగా మాట్లాడుతుంటారా మీరు? మళ్ళీ ఇంకోటి అంటారు ఇదేదో కాశ్మీర్ పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ సమస్య, ఇదే మేమేమైనా వేరే దేశంగా వాళ్ళ తెలంగాణ ప్రజలం. అందువల్ల మేము అడుగుతున్నది మా రాష్ట్రం మాకు కావాలి అంతే తప్ప మేము వేరే కోరడం లేదు. తెలంగాణ ప్రజలు కోరుతున్నది తెలంగాణ రాష్ట్రం. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది.
ఆనాడు 1956లో తెలంగాణ ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఈ తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందం పెట్టిండు. పెద్ద మనుషుల ఒప్పందంలో ఏ ఒక్కటన్నా అమలు చేసింది అధ్యక్ష? అధికారంలో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పెద్ద మనుషుల ఒప్పందంలో ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది అధ్యక్ష. 69లో ఉద్యమం వస్తే 369 మంది తెలంగాణ ప్రజలను కాల్చి చంపిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అధ్యక్ష. 69 మందిని కాల్చడమే కాదు, ఆ రోజు జై తెలంగాణ ఉద్యమం వచ్చి 11 మంది ఎంపీలు తెలంగాణ పేరు మీద గెలిస్తే వాళ్ళను కూడా మోసం చేసి ప్రలోభాలకు గురి చేసి ఆ 11 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని ఉద్యమానికి ద్రోహం చేసింది కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. తెలంగాణ ప్రజలకు రాష్ట్రాన్ని కల్పినారు, ముల్కీ నిబంధనలు చెప్పినారు. ముల్కీ ద్వారా మీ ఉద్యోగాలు మీకు ఇస్తామన్నారు. సుప్రీంకోర్టు కూడా ముల్కీ నిబంధనలు కరెక్టే, ముల్కీ నిబంధనలు అమలు చేయాలని చెప్తే ఆ ముల్కీని తుంగలో దొక్కి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన తీర్మానాన్ని కూడా ఉల్లంఘించి రాజ్యాంగ సవరణ చేసి ఇలా ముల్కీ నిబంధనలు కూడా రద్దుపరిచింది ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 6 పాయింట్ ఫార్ములా తెచ్చిండు. 6 పాయింట్ ఫార్ములాను అమలు చేయండి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఇట్లా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే నాటి నుంచి నేటి వరకు అడుగడుగునా తెలంగాణ ప్రజలకు మోసం చేసింది, దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. చివరికి ఇప్పుడైనా తెలంగాణ ఇచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క పాపాలను కడుక్కుంటారేమో అనేటువంటి చివరి అవకాశం తెలంగాణ ప్రజలు ఇస్తే ఇప్పుడు కూడా నమ్మినటువంటి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు, ద్రోహానికి గురి చేస్తా ఉన్నారు. మేము చివరిగా కోరేది ఒకటే అధ్యక్ష, మేము కోరుతున్నది ఒకటే, తెలంగాణ రాష్ట్రం కోసం ఈ సభ ఇప్పుడే ఈ రోజే తీర్మానం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టాలి. ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే వారు కోరిందో అదే మేము కోరుతా ఉన్నాం. ఈ సభ యునానిమస్ గా తెలంగాణ కోసం తీర్మానం చేస్తే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు ద్రోహులు, ఎవరు దొంగలు, ఎవరు తెలంగాణ కోసం నిలబడ్డారు, ఎవరు తెలంగాణ కోసం నిలబడలేదనేటువంటి మాట తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. అందువల్ల నేను మీ ద్వారా కోరేది వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడినటువంటి మాటలు ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఈ రోజు తెలంగాణను హేళన చేసే విధంగా అడ్డం పొడవు లేనటువంటి కానీ ఇండియా పాకిస్తాన్ తో పోల్చేటువంటి వ్యాఖ్యలు ఈ సభలో మాట్లాడారు కనుక వారు ఉపసంహరించుకోవాలి. షబ్బీర్ అలీ గారు కూడా కేసీఆర్ గారు ఈ సభలో లేరు, మరి వారి మీద వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి కావు, వారు వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి బేసరిగా అని చెప్పి మీ ద్వారా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. Yes, the House is adjourned to meet again tomorrow at 8:30 a.m. the 15th of February.